ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు. నేమాం శివాలయంలో ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్తో కలిసి పూజలు నిర్వహణ. ఎన్నికల కోడ్ అమలు పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ పాత్ర కీలకమైనది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ వెల్లడి. పొన్నాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థన. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఏఐసీసీ ఎన్నికల పరిశీలకులు మనోజ్ చౌహాన్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు తన ఎన్నికల ప్రచారాన్ని నేమం గ్రామం నుండి ప్రారంభించారు. కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించి సర్వమత ప్రార్థనలో పాల్గొని అనంతరం ఎన్నికల ప్రచారంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వారికి నేమం గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి ఆదరించారు. గత 5 సంవత్సరాలు కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశామో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రూరల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని కాకినాడ రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిస్తే గ్రామాలు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, సినీ దర్శకులు కురసాల కళ్యాణ్ కృష్ణ, జడ్పీటీసీ నిరుకృతి రామకృష్ణ, రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజాబాబ్జీ, కాకినాడ రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను, నేమాం సర్పంచ్ చిన్న, పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. ఇదే గొప్ప పరిపాలన కొనసాగాలన్నా, ఇదే రకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద గడపకి అందాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకుంటే అందరికీ కూడా చాలా ఆవశ్యకత. ఈరోజు ఇదంతా గుర్తు చేస్తూ ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా అడ్డుపడుతున్న విధానం అయితే కానీ, ముఖ్యంగా మీరు చూస్తే గత 3-4 రోజులుగా కూడా ముఖ్యంగా పేద, నిరుపేద, గత వృద్ధులకు ఈ రోజున పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిని కేవలం తెలుగుదేశం పార్టీ వారు కానీ పొత్తు ఉన్న 3 పార్టీలు కూడా ఈ రోజున కోర్టుకు వెళ్ళి ఏ మాదిరిగా అడ్డుపడ్డారో కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. దానివల్ల రూరల్ నియోజకవర్గంలో కూడా ఒక వృద్ధుడు పెన్షన్ తీసుకుంటానికి వెళ్ళి ఎండలో వడదెబ్బకి మృతి చెందిన పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే ఎలక్షన్లు ఉద్దేశించి ఇలా జరిగితే రేపొద్దున ప్రజలందరూ కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం ఏమవుతుందనే కూడా ఆందోళన కూడా వాళ్ళ ప్రజలందరూ ఉన్నారు. తప్పకుండా ఇవాళ మాకు పలికిన స్వాగతం అయితే కానీ, నీరాజనం అయితే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే నినాదంతో ఈ రోజున ప్రతి పేదవాడు, ప్రతి పేద ఇంటి నుంచి కూడా ఈ రోజున మాకు మద్దతు తెలపడం, ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు
చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కానీ, గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, గుర్తు చేస్తూ ఈ రోజున అందరి మద్దతు కోరడం జరిగిందండి. తప్పకుండా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ సాధిస్తుండడానికి సందేహం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. తప్పకుండా ఏదైతే మనం ఆశిస్తూ ఉన్నామో, ఏదైతే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా 175కి 175 కొడతామని చెప్తున్నారో అది సాకారం అవుతుందని అనిపిస్తూ ఉంది. గత 5 ఏళ్ల కాలం గిరిన తిరిగిపోతే అందులో 2 ఏళ్ళు కరోనాలో ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి. అయినా మనందరం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట కోసం ప్రాణాలు తెగించి ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు కరోనాలో కూడా ఇంటింటికి తిరిగిన విషయం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ప్రతి పేద కుటుంబానికి, ప్రతి కుటుంబానికి, అర్హత ఉన్న కుటుంబానికి మేలు చేసే విషయంలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఆ విషయం మనందరికీ తెలుసు. మనందరం చెప్పినప్పటికీ చాలా సందర్భాల్లో మన కార్యకర్తలు సూచించిన కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, మీరు ఏ పార్టీకి ఓటేసారో చూడడం, మీకు అర్హత ఉంటే మీకు పథకాలు అందిస్తామని ఘనంగా చెప్పి, చేసి చూపించి, చెప్పాడంటే చేస్తాడంటే నిరూపించిన ముఖ్యమంత్రిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక మాట ఇస్తే మాట మీద నిలబడాలి. ఒక మాట ఇస్తే దాన్ని పోషించుకోవాలనే ఒక పెద్ద పట్టుదలతో ముఖ్యమంత్రి గారు పనిచేయడం వల్లనే ఇవాళ ఇన్ని విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. డీబీటీ కింద మహిళల అకౌంట్లో పథకాలకు డబ్బులు వేసిన, నాన్ డీబీటీ కింద పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చూసినప్పుడు మీకు ఈ ఒక్క కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే డీబీటీ, నాన్ డీబీటీ కింద 3,000 కోట్ల రూపాయల మేలు చేశామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ ఈ నేమం గ్రామంలో మన కుర్సాల కన్నబాబు గారు, అలాగే సలమలశెట్టి సునీల్ గారు, గౌరవనీయులు మా కుర్సాల సత్యనారాయణ గారు, గ్రామ పెద్దలు, వైఎస్ఆర్ నాయకులు అందరూ కూడా ఇవాళ శివాలయంలో ఓట్లు చేసి మేము గడప గడపకి ఇవాళ తిరుగుతూ ఉన్నాం. కాంప్లైంట్లు పంచుకొని చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది. జన అందరూ కూడా నిరాజనాలు పడుతున్నారు. అంచేతన ఈ యొక్క ఇక్కడ విచ్చేసిన 50 మందికి కూడా ముందుగా నా ఉదయపూర్వ నమస్కారాలు చేస్తున్నాను. వాస్తవంగా మా గ్రామం నుంచే మొదలు పెట్టడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే మా గ్రామం పెద్ద ఎత్తున డెవలప్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత అభివృద్ధిని చూసి ప్రజలు కూడా బ్రహ్మరథం పడతారు. మేము ఇక్కడ అఖండ మెజార్టీ ఇస్తామని అందరికీ కోరుకుంటూ, జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ పాత్ర చాలా కీలకమైందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జయనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్ స్పందన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ ఎన్నికలు 2024 కంట్రోల్ రూమ్ను గురువారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జయనివాస్, రెవెన్యూ ఎన్నికలు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులు, వెబ్కాస్టింగ్, వివిధ మీడియా ఛానల్స్లో ప్రసారమవుతున్న వార్తాంశాల పర్యవేక్షణ, సువిధ కౌంటర్ ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇప్పటివరకు పొందిన అనుమతులు, వాటి వివరాలు, రిజిస్టర్లను తనిఖీ చేసి వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జయనివాస్ మీడియాతో మాట్లాడారు. జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ చెక్ పోస్టులు కూడా ఏ రకంగా అక్కడ తనిఖీలు జరుగుతున్నాయి అవి మానిటర్ చేయడానికి ఇక్కడ వెబ్కాస్టింగ్ ద్వారా ఇక్కడ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అదే రకంగా ఇక్కడ ఓటర్స్కి ఫెసిలిటేషన్ చేసే విధంగా వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ వాళ్ళ ఓటు ఎక్కడ ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి 1950 కాల్ సెంటర్ ఇక్కడే మనం పెట్టడం జరిగింది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్మిషన్స్, వాళ్ళకి కావాల్సినటువంటి అనుమతులు ఇవ్వడానికి ఇక్కడ ఒక సువిధా కౌంటర్ పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి పర్మిషన్ ఇక్కడే నేరుగా అప్లై చేసి ఆన్లైన్లోనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే విధానాన్ని కూడా ఈ కంట్రోల్ రూమ్ మానిటర్ చేస్తాము. తర్వాత ఎన్నికల్లో జరిగే క్రమంలో వచ్చినటువంటి ఫిర్యాదుల్ని మానిటర్ చేయడానికి ఒక సివిజిల్ టీం కూడా పెట్టడం జరిగింది. వారు కూడా ఇక్కడ కంటిన్యూస్గా వచ్చిన ఫిర్యాదులు ఏమిటి, దానిపైన ఫ్లయింగ్ స్క్వాడ్ ఏం యాక్షన్ తీసుకున్నారని కూడా నిరంతరం వాళ్ళు పర్యవేక్షణ. ప్రజలకు విద్యా, వైద్యం, ఉపాధితో పాటు సంక్షేమ పథకాలు అందించి మంచి చేయాలని నిరంతరం ఆలోచించి ఆచరించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, ఏది ప్రజారంజక ప్రభుత్వమో, ఏది ప్రజాకంటక ప్రభుత్వమో ప్రజలు ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో పొన్నాడలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాడవాడలా ఇంటింటికి వెళ్తూ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని,
సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో తనకు ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆనల సుదర్శన్, బండి దావీదు, జ్యోతుల బాబులు, కారే సుధా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ఎక్కడికో రమ్మంటున్నారు, ఎక్కడికో తీసుకెళ్తున్నారు. మాకు ఇచ్చి బాబు రాలేదు, వాలంటీర్ బాబు రాలేదు, జగన్ గారు ఎందుకు పంపలేదు, జగన్ గారు పంపించండి అని చెప్పి వాళ్ళు గుమ్మాల్లో కూర్చుని చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తున్నారు. మరి అక్కడుండే నాయకులు కానీ పెద్దలు కానీ అందరూ అడుగుతుంటే చెప్తున్నారు వాళ్ళు. ప్రతిపక్షాలు ఇంత కుట్ర చేసి మా మీద ఎందుకు ఇంత కక్ష తీర్చుకుంటున్నారు, మా మీద ఎందుకు జగన్ బాబు వాలంటీర్లు పంపించి మాకు ఇబ్బంది లేకుండా చేస్తుంది 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎందుకు తీసేయాలి? మేము ఖచ్చితంగా జగన్ గారినే వేసుకుంటాం, జగన్ గారిని నెగ్గించుకుంటాం, మళ్ళీ వస్తే మా ఇంటి దగ్గరికే మా పెన్షన్ ఇస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే ప్రజారంజక పాలన ఎవరిది, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన ఎవరిది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి జగన్ గారు ఆలోచన ఒక్కటే, జగన్ గారు మనసు నిండా ఒక్కటే, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకి ఆరోగ్యం ఉండాలి, ప్రజలకి విద్య ఉండాలి, ప్రజలకు పథకాలు అందాలి, ప్రజలు తిరిగే గ్రామాల్లో మంచినీరు ఉండాలి, అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి అందాలి, వాళ్ళ జీవనం బాగుండాలని ఆలోచన చేస్తారు. అందుకోసమే జనం మనసులో జగన్ గారు సుస్థిరంగా నిలిచిపోయి ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు జగన్ గారితో పాటు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది, చలమలశెట్టి సునీల్ గారికి ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉండే మనిషిని. గతంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచుగా, వారి ఇంటి మనిషిగా, వారు పిలిస్తే అందుబాటులో, సామాన్యులకు అందుబాటులో ఉంటారు మా వంగాగీత గారు. పిలిస్తే పలుకుతారు మా వంగాగీత గారు. ఏ పని చెప్పినా మాకు చేస్తారు వంగాగీత గారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేసి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావాలని కాకినాడ పార్లమెంట్ ఏఐసీసీ ఎన్నికల పరిశీలకులు మనోజ్ చౌహాన్ నాయకులకు పిలుపునిచ్చారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు మనోజ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి మల్లెపూడి మంగపతి పల్లంరాజు, పీసీసీ సభ్యులు మల్లెపూడి శ్రీరామచంద్రరావు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏఐసీసీ ఎన్నికల పరిశీలకులు మనోజ్ చౌహాన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కాంగ్రెస్తోనే దేశం అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చక్కా నూకరాజు, నాయకులు తాళ్లూరి రాజు, పొలిశెట్టి శ్రీను, లలిత, పోతురాజు, రాజారపు మహేష్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. My name is Manoj Chauhan. I am from Madhya Pradesh and I am ICC observer of Andhra Pradesh. The party meeting of Assembly and Parliament also. All mandal presidents are here, all block presidents are here, all Assembly candidates are here. And this is actually first official party meeting of the నియోజకవర్గ ప్రజలెవరూ కూడా వేరేలా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు తాను కలిసి మద్దతు తెలిపి కూటమి అభ్యర్థిగా నిలబెట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని, ఇక్కడే వర్మే అభ్యర్థి అని, ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వర్మే ఉంటాడని అనుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టంగా పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అదే తెలుగుదేశం పార్టీ బలపరిచిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. ఈరోజు బీసీలందరికీ, అదేవిధంగా ఓసీలందరికీ, ఎస్సీలందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అధికారికంగా మీ అందరికీ నేను అండగా ఉంటాను. మీరెవడూ భయపడవలసిన పని లేదు, ఇంకో చోట వరకు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు.
నేను మీకు అండగా ఉంటాం, మీ కష్టాల్లో ఉంటాం, మీరు పిలిస్తే పలుకుతాం. నిరంతరం 20 సంవత్సరాల నుంచి మీ వెంబడి ఉన్నాం. అంచేత మీరందరూ భయపడవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అటు జన సైనికుల కార్యకర్తలు కానీ, పవన్ కళ్యాణ్ గారు నేను బాధ్యత తీసుకుంటున్నామని తెలియజేస్తూ ఈ తాడిపత్రి గ్రామాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశాం. నేషనల్ హైవే నుంచి గొల్లప్రోలు హైవే నుంచి వనిపూడి వరకు మెయిన్ రోడ్డు పెడితే ఈ ఎంపీ ఎమ్మెల్యే ఆఫ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ రోడ్డు పూర్తి చేస్తాం. అలాగే డ్రైనేజీలన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి ఎన్టీఆర్ సుజలా ఒకటి తాడిపత్రి సెంటర్లో ఇవ్వడం జరిగింది. ఇవాళ స్వచ్ఛమైన మంచినీరు దొరుకుతుంటే మా టైంలోనే తెలుగుదేశం పార్టీ టైంలో ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనే జనసేన కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారు మేము మద్దతు పలికాం. మీరందరూ వేరేలాగా ఆలోచించక్కర్లేదు. వేసిన ఓటు వర్మగారికి వేస్తున్నారు. వర్మగారే మీకు ఎప్పుడు కష్టాల్లో కూడా ఉంటారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి అల్లూరి సీతారామరాజు కాలనీలో గత 10 రోజుల నుండి త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. గత 10 రోజులుగా త్రాగునీరు లేక గొంతెండిపోతున్నా తమను పట్టించుకునే నాదుడు లేడని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం ఆందోళన చేయవలసిన పరిస్థితి రావటం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి తమకు త్రాగేందుకు నీటి ట్యాంకర్ ద్వారా త్రాగునీరు అందించాలని కోరుతున్నారు. సచివాలయంలో అప్పుడే 3-4 సార్లు కంప్లైంట్ పెట్టామండి. నేను సాయంత్రం కూడా వెళ్తే ఆవిడేమో ఎలక్షన్ ఓటు ఇచ్చారు కాబట్టి మేమేం చేయవండి అని అంటున్నారు. మరి ఎలక్షన్ ఓటు ఇచ్చేస్తే మరి వాటర్ లేకపోతే ఎలాగండి అని అడిగితే కావాలంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, లేదంటే సచివాలయానికి వెళ్ళండి అని చెప్పారండి. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పారు. మరి సచివాలయం ఎందుకంటే మాకు సంబంధం లేదు, ఎలక్షన్ కోడ్ ఇచ్చేసారు, మేము చేయవలకు చేస్తున్నాం, అంతకుమించి మేమేం చేయలేము అని అంటున్నారు. అందుకని మాకు వాటర్ కావాలండి, లేదంటే వేరే సెపరేట్గా ట్యాంక్ అయినా కట్టించాలి. అంతే. ఈ చిన్న ట్యాంక్ వల్ల మాకు నీళ్ళు సప్లై అవ్వకపోతే ఇంటికి కుళాయి ఏమని జవాబు చెప్పారండి? ఇంటింటికి కుళాయి అవసరం లేదండి. అందుకని ఇంటింటికి ఒక కుళాయి ఇచ్చేసారంటే మీరే అడిగారు, అందుకే ఇంటికి ఒక కుళాయి ఇచ్చామంటున్నారు. ఇంటింటికి కుళాయి ఇచ్చినప్పుడు ఇంటింటికి సప్లై చేయాలి, లేదంటే వేరే ట్యాంక్ కావాలండి. మాకు ఏ రాజకీయం వచ్చినా పర్లేదండి, వేరే ట్యాంక్ కావాలి. మాకు వాటర్ కావాలండి. ట్యాంకులు కట్ట సప్లై వద్దండి. ట్యాంకులు వచ్చినా ఒకళ్ళు 2 బిందులు వస్తాయి, ఒకళ్ళు 4 బిందులు వస్తాయి. మాకు అలాంటి ట్యాంకులు వద్దండి. వేరే సపరేట్గా ట్యాంక్ కట్టించుకొని అనండి, లేదంటే కావాలంటే ఎక్కడికైనా వెళ్తుంది. ఆ పక్క వెళ్ళిపోతే మేమేం తాగుతామండి? మాకేమో అక్కడేమో వాళ్ళు కూడా మూస్తారంటున్నారండి. ఏ విషయం మాకు తెలియదండి. నా సచివాలయం మేడం దగ్గరికి వెళ్తే మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళిపోండి అంది. పంచాయతీ ఆఫీస్ అడుగు నిన్న మాత్రం వెళ్ళామండి. మాకు నీళ్ళు రావట్లేదు మేడం అంటే మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అడగండి అమ్మా, మాకు అయితే సంబంధం లేదు అంది మేడం. అదే మాకు అయితే నీళ్ళు రావట్లేదు సార్, మాకు నీళ్ళు కావాలి. మా వేసే నీళ్ళు కాలనీకి నీళ్ళు లేవండి ఎప్పుడు. మాకు నీళ్ళు కావాలండి. వాటర్ లేనిది ఏం చేస్తాం? మాకు వాటర్ ప్రాబ్లం అండి. ఇది వరకు నీళ్ళు వచ్చేయండి, 3 పూట్ల వదిలివారండి. ఇప్పుడు 1 పూట అండి ఎడగొట్టేసారండి మొత్తం. దానికి ఎడగొట్టితే ఒక్క పూట వదులుతున్నారండి నీళ్ళు. 1 పూట ఏం సరిపోతాయండి మాకు నీళ్ళు? మాకు భూమి వాటర్ కూడా లేదండి అక్కడ అని. నూతులు లేవు, బోరింగ్లు లేవండి అక్కడ అని. 1 పూట కూడా ఇప్పుడు వదులుతలేదండి నీళ్ళు అసలు. మాకు నీళ్ళు కావాలండి. అది రోజు మేమంతా కాలనీ అంతా ఒకటే అండి, మాకు మాత్రం నీళ్ళు కావాలండి. ముందు కార్లు వచ్చాయి కాబట్టి కారులో కుమ్ముకొని రత్తాలు తాగేమండి. దేవుడి దైవాలు ఏయో కుళాయిలు వేసారు, బాగానే వస్తున్నాయని చెప్పి మేము ఎంతో సంతోషించాను. ఆ సంతోషం ఇప్పుడు ఏడుపుడు కింద అయిపోయిందండి. కనీసం మొక్క కడుక్కొని కొన్ని మంచిని తాగుతాన్నా కూడా మాకు దొరుకుతలేదు. మరి ఏం చేయమంటారు చెప్పండి? అయినా కంపు ఎలా తాగుతామండి? మట్టి కంపు నొరగొచ్చేస్తుంది. ఇలా కుళాయి ఇప్పగానే చిన్న దారి వచ్చి నొరగ వచ్చేస్తుంది బిందులతోటి. అలాంటప్పుడు మనం ఎలా తాగుతామండి? మీరు ఏదో మేము చూసి మాట్లాడేసి మాకు ఏదైనా ఇప్పించండి. ఏ పార్టీ వచ్చినా సరే, ఏ పార్టీ ఇదైనా సరే మాకు ఏం అవసరం, మాకు నీళ్ళే కావాలండి. ఇదివరకు ఇచ్చినట్టుగా మాకు 3 పూటలో నీళ్ళు కావాలండి. మాకు నీళ్ళు ఇప్పుడు సరిపోతో లేదు, ఏ ట్యాంకు వస్తో లేదు. అందుకే కాబట్టి మాకు 3 పూటలు నీళ్ళు వచ్చేలాగా చూడండి. అదే మా కోరిక అంతే. ఎడగొట్టేసింది కలిపేయండి. మాకు తాగడానికి నీళ్ళు కావాలండి. పసరు నీళ్ళు, మట్టి కొంపు నీళ్ళు మేము తాగితే మాకు రోగాలతో పడిపోతున్నామండి మేము. అందుకే కాబట్టి మంచినీళ్ళు వదిలి 3 పూటలు వదిలేలాగా చూడండి. పాయింట్లు ఎడదీసి కలిపేయండి. మాకు వాటర్ కావాలండి, మాకు మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు కావాలి. ఏంటండి గొంతుకులు ఎండిపోతున్నాయి, ప్రాణాలకు నీళ్ళు, బట్టలు ఉతుకోవడానికి నీళ్ళు, తాగటానికే లేవు. అసలు నేనేంటి నీ తాగటానికి నీళ్ళు కావాలి మనిషి బతకటానికి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగా ఉంటుంది.
అని ఎప్పటి నుంచో 2 నెలల నుంచి అవతల కాలనీకి రాలేదు. ఇక ట్యాంక్ ఇప్పుడు అడిగితే వాటర్ పోయింది, అక్కడ వాటర్ పైకి వాటర్ ఎక్కుతలేదు అంటున్నారు. ఇప్పుడు అందరూ బిందులట్టు కూర్చున్నారు, నీళ్ళు వస్తాయో పట్టుకుంటారు. దయచేసి మా కాలనీ వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇప్పించి కోరుతున్నాం. కాకినాడ నగర ప్రజలకు అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల జామియా మసీద్ కమిటీ నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థి తంగళి ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పాల్గొనేందుకు రాగా జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి తంగళి ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు మాట్లాడుతూ త్వరలో అల్లా దయతో కాకినాడ నగరానికి మంచి రోజులు రానున్నాయని, అలాగే నగర ప్రజలందరూ అల్లా కృపతో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎస్కే రహీం, బాబులు, తాజుద్దీన్, అలీషా, మజూద్, గబ్బసింగ్, ఎండీ అన్సర్, ఎండీ ఖాన్, ఎండీ ఖాజా, కస్మూర్, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, బీజేపీ జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో అనేక సందర్భాల్లో మీరు కోరిన కోరికలు అల్లా దయవల్ల నెరవేరిని. ఆ సందర్భాల్లో గతంలో ఎన్నో కోరికలు, మీరు కోరుకున్న కోరికలు గతంలో నెరవేరిని. ఈ కొద్ది కాలంలో ఆ ఆశయాలన్నీ కూడా ఈరోజు నెరవేరట్లేదు. నేను ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, నెరవేరకపోవడం కారణం ఈ సందర్భంగా ఉన్నటువంటి మన ఈ ప్రదేశమే మనకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని ఒక ఐకానిక్ ప్లేస్గా చూడాలనుకున్నాను నేను, అల్లా దయ వల్ల. ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద మసీద్ అంటే పెద్ద పేరు, మసీద్ సెంటర్ అంటే పెద్ద పేరు. అలాంటి సెంటర్లో మసీదుకి ఈ జిల్లాలో హైదరాబాద్లో ఏ విధంగా ఒక ఐకానిక్ టైంలో మసీదులు ఉంటాయో అలాంటి మసీదుగా చూడాలని కళ్ళగన్నారు, మీరు కన్నారు, నేను కన్నాను. కానీ ఆ కోరిక నెరవేరలేదు. అల్లా దయ వల్ల ఈ పవిత్ర రంజాన్ మాసంలో రేపు నెరవేరబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. నెరవేరబోతుంది. దానికి ఏదైతే అల్లా దయ వల్ల మీ జీవితాలన్నీ బాగుండాలని నేను కోరుకున్నానో అదేవిధంగా రేపు అల్లా నాకు కూడా శక్తి సామర్థ్యాలు ఇచ్చి, అలాగే మా పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ గారు కూడా అల్లా దయ ఇచ్చి మీ ఆశయాన్ని నెరవేర్చే శక్తి సామర్థ్యాలు మా ఇద్దరికి ఇవ్వాలని అల్లాను కోరుకుంటున్నాను. దాని ద్వారా మీకు సహసహకారం ఉంది, శక్తి సామర్థ్యాలు కూడా ఇవ్వాలని అల్లాను కోరుకున్నాను కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి, మీ ఆశయాలన్నీ నెరవేరాలి, అల్లా దేవాలని కోరుకుంటూ మరొకసారి ఈ ఇఫ్తార్ విందుకి ఆహ్వానించిన పెద్దలందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులు వైసీపీలో చేరేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల ఎమ్మెల్యే కన్నబాబు క్యాంపు కార్యాలయంలో పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, వైసీపీ ముఖ్య నాయకుల సమక్షంలో సర్పవరం గ్రామంకు చెందిన పలువురు నాయకులు, టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ వాసన్ శెట్టి, పోతురాజు సర్పవరం గ్రామం టీడీపీ ఎస్సీసెల్ ప్రెసిడెంట్ సవరం చిట్టిబాబు, టీడీపీ మాజీ ఎంపీటీసీ కాళ శ్రీనివాసులు టీడీపీని విడిచిపెట్టి వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు, పుల్లా స్వాములు, పుల్లా ధర్మరాజు, పుల్లా నారాయణరావు, మాజీ ఎంపీటీసీ గుత్తుల శ్రీనివాస్, సారా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు కాకినాడ రూరల్ ఎస్సీ విభాగానికి అధ్యక్షులుగా ఉన్న సవరం చిట్టిబాబు గారు ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు. వారికి నేను సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు నుంచి మనందరం కూడా ఒకే కుటుంబం సభ్యుల్లాగా మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ప్రజలకి ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్న ఈ మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇది మన పేదలకి పెద్దతనం చెప్తున్న యుద్ధం లాంటిది. నా బీసీలో, నా ఎస్సీలో, నా ఎస్టీలో, నా మైనార్టీలో అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పెద్దదారులకి వాళ్ళకి కొమ్ము కాసే చంద్రబాబు నాయుడికి మధ్య జరుగుతున్న ఒక
పోరాటం లాంటిది. అందుకే ఇవాళ అందరినీ కూడా మేము కోరుకుంటూ ఉన్నాం, మద్దతు ఇవ్వండి తప్పకుండా. కానీ ఈరోజు ఇంతమంది పెద్దలు రావడం మా పార్టీకి చాలా బలం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వీరందరి సహకారంతో మంచి ఫలితాలు సాధించే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. నాతో పాటు మా నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హాజరైన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ సడన్గా కలిపాం, భారీగా పెడదాం అనుకున్నాం. కానీ ఏంటంటే ఇవాళ మేము సడన్గా ఎమ్మెల్యేగా రమ్మంటంతో మేము వచ్చి వీళ్ళని ఇవాళ పార్టీలో జాయిన్ చేసుకున్నాం. మాకు ఎప్పుడు కూడా కాళేశ్వరం కానీ చిట్టుబాబు కానీ పోతురాజు కానీ ఇప్పుడు కూడా 2007లో కూడా మేము ఎంపీటీసీలు కానీ పేషెంట్ కూడా మేమే నెగ్గించాము ఊళ్ళో కూడా. ఈరోజు కూడా వాళ్ళు రావడంలో మాకు మళ్ళీ కన్నబాబు గారు అత్యధిక మెజార్టీతో మేము కన్నబాబు గారిని ఎమ్మెల్యేగా నెగ్గించుకుంటాం. సర్పవరం అత్యధికంగా మెజార్టీ తీసుకొస్తాం. అన్ని వర్గాలు కలుపుకుని మా అన్ని వర్గాలతో ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఫస్ట్ చేసిన అభివృద్ధి పనులు అన్నీ చెప్తా మన జగన్ గారు చేసిన అన్ని పనులు కూడా ఏమేమి బెనిఫిట్ వచ్చి అన్నీ కూడా చెప్పి మేము కన్నబాబు గారికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నెగ్గించామని సర్పవరం గ్రామ తరఫున మా పులసందు పుల్ల కోటేశ్వరరావు, మా సర్పంచ్ చిన్న గుత్తిలి శ్రీను, రాజేష్, శివ వీళ్ళందరూ కలిపి మేము మొత్తం ఏ భేదాలు లేకుండా కన్నబాబు ఏకపక్షం మీద నెగ్గించి తీరుతామని. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు స్టాటిక్ సర్వేలెన్స్ టీం, ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, వీడియో సర్వేలెన్స్ టీంల పాత్ర కీలకమైందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాల పనితీరు, సీజర్ మేనేజ్మెంట్, ఎంసీసీ, సి విజిల్ యాప్ ఫిర్యాదులు, వాటి పరిష్కారం తదితర అంశాలపై కలెక్టర్ విధాన గౌతమి సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ, బీఎస్టీ బృందాల పాత్ర కీలకమైందన్నారు. ఈ బృందాల సమన్వయంతో పనిచేసి తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ సీజర్ మేనేజ్మెంట్లో సీజర్ రిపోర్ట్ సక్రమంగా నమోదు చేయాలన్నారు. పోలీసులు ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాల ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించుకుని సమిష్టిగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎక్కడా కూడా రాజకీయ పార్టీలతో ఆరోపణలకు తావు లేకుండా అధికారులు పనిచేయాలని ఎస్పీ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎంజేవి భాస్కర్ రావు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, వివిధ విభాగాల నోడల్ అధికారులు, ఇతర జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు రమ్య హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం ప్రకటించారు. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల తమ కార్యాలయం నుండి డాక్టర్ పితాని అన్నవరం తన ఎన్నికల ప్రచారానికి గురువారం నుండి శ్రీకారం చుట్టారు. జెండా ఊపి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలన్న తలంపుతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పితాని అన్నవరం అనుచరగణం, అభిమానులు, ఆయన మద్దతుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తులో రాజకీయంగా మనం అణచివేతకు గురి కాకుండా ఉండాలన్న పార్టీలు మనల్ని గుర్తించి మన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మనల్ని రాజకీయంగా ఎదురుకు తీసుకెళ్లాలన్న ఇదే మంచి ప్లాట్ఫామ్. మీరందరూ అర్థం చేసుకోండి. మనం తాటి మీదకి వద్దాము, వచ్చి మన సంఖ్యాబలాన్ని పార్టీలకి చూపించి మరి భవిష్యత్తులో మనం అన్యాయానికి గురి కాకుండా ఉండాలని, మనం అన్యాయానికి గురి కాకపోకుండా ఉండాలంటే మరి ఈ రోజున
మనం ఈ 2024 ఎలక్షన్స్లో మరి రూరల్ నియోజకవర్గం నుంచి తప్పనిసరిగా మనం గెలాల్సిన అవసరం ఉంది. మీరందరూ విద్యుత్తో ఆలోచించి మరి మీ కుటుంబాలన్నింటినీ కూడా సమాయత్తపరిచి మనం ఒక తాటి మీదకి వచ్చి మనందరం నా గెలుపు మనందరి గెలుపు. మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు మరి ఎమ్మెల్యేలు ఎలాగైతే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాట వినరు, విన్నా పట్టించుకున్నట్టు ఉంటారు కానీ పట్టించుకోరు. ఒకవేళ విన్నా కానీ ఆ సమస్యని పరిష్కరించే సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. మరి నేను మీ కుటుంబ సభ్యుడిని, నా దగ్గరికి ఇలా కూర్చుని మనం మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని చర్చించుకుని మన సమస్యని మనమే పరిష్కరించుకునే దిశగా మరి వెళ్దాము. సో మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉండాలా లేదంటే కనుక పెత్తందారులు ఎమ్మెల్యేగా ఉండాలనేది మీరు నిర్ణయించుకుని ఒక నిర్ణయానికి వచ్చి మరి మీరందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి నాకు ఓటేసి నెగ్గిస్తే కనుక మరి మీ కుటుంబ సభ్యులు ఒకరిని కాబట్టి కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే కుటుంబ యజమాని ఎలాగైతే పరిష్కరిస్తాడో నేను మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా నేను నా కర్తవ్యాన్ని నేను 100% నిర్వర్తిస్తానని చెప్పేసి మీ అందరికీ చెప్తూ మరి వచ్చే 24 ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్న నాకు మీరు సంఘీభావం తెలిపి నన్ను గెలిపించుకుని మీ సమస్యలకి శాశ్వత పరిష్కార దిశగా వెళ్ళాలంటే కనుక మరి నేను శాసనసభ్యునిగా ఉండాలి. మనందరి సమస్యలను పరిష్కరించుకుందాము. మన యువకులందరూ కూడా మరి ఉద్యోగాల్లో స్థిరపడాలన్న అంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కానీ ఆ ఫ్యాక్టరీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఏదో మధ్యప్రదేశ్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో బీహార్ నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మన యువత అంతానేమో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పడాలన్నా మన యువత ఉద్యోగాలు పొంది మన కుటుంబాలు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ స్థిరపడాలన్నా రేపు 2024 ఎలక్షన్స్లో మనం అభ్యర్థిగా శాసనసభలో అడుగు పెట్టాల్సిన అవసరం చాలా ఉందని మీకు తెలియజేస్తూ మరి భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భగవంతుడి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మానసిక రుగ్మత ఏ విధమైన ఒత్తిళ్లు లేని సమాజం ఏర్పడేందుకు ABCD హోలిస్టిక్ వెల్నెస్ సంస్థ కృషి చేస్తుందని డాక్టర్ ఈదల అశ్లేష, డాక్టర్ అడప లక్ష్మీప్రకాష్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల వీధిలో డాక్టర్ అడప లక్ష్మీప్రకాష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ABCD హోలిస్టిక్ వెల్నెస్ సంస్థ కేంద్రాన్ని డాక్టర్ ఆశ్లేష రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే సేవలను డాక్టర్ ఆశ్లేష, డాక్టర్ లక్ష్మీప్రకాష్ వివరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమానికి డాక్టర్ వరలక్ష్మి, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కొన్నెపూడి శంకర్రావు, పురుహూతిక కళా పరిషత్ అధ్యక్షుడు ప్రసాద్ మాస్టర్, RSS జిల్లా ప్రముఖ్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలింగ్ అండ్ చైల్డ్ సైకాలజీలో కూడా సర్టిఫికేషన్ కోర్సెస్ చేశారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కూడా. మేడంకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ అండ్ సర్వీసెస్ అన్నీ కూడా సమాజానికి అందచేయాలని వాళ్ళ అమ్మగారి స్ఫూర్తితో ABCD హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా పిఠాపురం, కాకినాడ, పెద్దాపురం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్కి కానీ, పేరెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ, జాబ్ హోల్డర్స్ కానీ ఏ విధమైన మానసిక సమస్యలు ఉన్నా, ఒత్తిడికి గురి అవుతున్నా, ఏదైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నా వెంటనే కూడా మానసిక నిపుణుల యొక్క పర్యవేక్షణలో కొన్ని రెమెడీస్ తీసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. సొసైటీలో సైకాలజీ సర్వీసెస్ మీద కొంచెం స్టిగ్మా వదిలేసి మీ యొక్క మానసిక ఆనందాన్ని ప్రయారిటీగా తీసుకుని ABCD హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్లో మీరు కనుక సర్వీసెస్ తీసుకోగలిగితే మేడం యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్తో మీ లైఫ్ చాలా బెటర్గా ఉంటాయి. మన చిన్న సమస్య వచ్చినప్పుడే, అంటే మనకి చిన్న స్ట్రెస్ కానీ మనకి ఒక నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయన్నది మనమే తెలుసుకుని దానికి మనం విల్లింగ్గా ఇప్పుడు ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనం పూర్తిగా మనస్ఫూర్తిగా ఇష్టంతో వెళ్ళి చేయించుకుంటే తప్ప దీనికి ఒక సొల్యూషన్ దొరకదు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తారు కదా, చిన్న సమస్య ఉండగానే మనం దాన్ని డీల్ చేయగలిగితే అది ఇంకా విషమించకుండా ఉంటుంది. కాబట్టి చిన్న ప్రాబ్లమ్ ఉండగానే పిల్లల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళలో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తించి సరైన సమయంలో ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవడం అనేది చాలా అవసరం. అయితే ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనే అంశాన్ని చాలా అవసరం అన్నమాట. అంటే ఇప్పుడు ఎంతమంది నిపుణులు అవసరమో దాంట్లో కనీసం 1% కూడా నిపుణులు
మనకి అందుబాటులో లేరు. అయితే ఇప్పుడు ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనే కోర్సు నేను ఆశ్లేష మేడం ద్వారా నేర్చుకున్నాను. నాతో పాటు ఇంచుమించు ఒక 100 మంది నేర్చుకున్నారు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. ఈ విధంగా ఈ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. అభివృద్ధి సంక్షేమం వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు క్యాంపు కార్యాలయంలో పార్టీ జాయినింగ్ కార్యక్రమం జరిగింది. వాకలపూడి గ్రామానికి చెందిన నల్లా శ్రీను, గొల్లపల్లి కాశీ ఆధ్వర్యంలో వాకలపూడి గ్రామం ఫిషర్మెన్ కాలనీకి చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 50 మంది నాయకులు చొక్కా శ్రీను యూత్ సభ్యులు వైసీపీలో చేరారు. పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చొక్కా వడ్డీలు, చొక్కా చిన్న, చొక్కా వాసు, చొక్కా అజయ్, చొక్కా రమణ, భద్రం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అలాగే వ్యక్తులందరూ కూడా జనసేనకి ఆకర్షణ వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ప్రవర్తనలు కానీ పద్ధతులు కానీ చూసి సర్లే ఇందులో మనం మండలం కన్నబాబు గారితో ఉంటేనే మాకు మంచి జరుగుతుంది, ఆయనతోనే మనం ప్రయాణం చేయాలని చెప్పేసి అందరూ వచ్చి ఈ రోజున పండుగలు కప్పించుకోవడం జరిగింది. ఈరోజు సుమారు 30 మంది జాయిన్ అయ్యారు. అలాగే ఎల్లుండు ఒక 50 మంది వరకు వస్తున్నారు. వీళ్ళంతా కూడా వాకలపూడి ఫిషర్మెన్ పేట నుంచి రావడం జరిగింది. ఈ ఫిషర్మెన్ పేటలో కమ్యూనిటీ హాల్ ఇవ్వడం కానీ లేదా వేరే రోడ్లు కానీ ట్రైన్లు కానీ అంతా అభివృద్ధి చూసి మనకి ఎక్కడ ఉంటారో న్యాయం జరుగుతుందని చెప్పేసి సార్ సమక్షంలో ఈ రోజున వచ్చి అందరూ చొక్కా శ్రీని గారి సమక్షంలో అందరూ జాయిన్ అవ్వడం జరిగింది. స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలని ఆలిజ్వెల్ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ కిషోర్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో పర్యావరణ విద్యపై కార్యాచరణ ఆచరణాత్మక కార్యక్రమం స్థానిక శ్రీరామకృష్ణ పాఠశాల కాకినాడ నందు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ పాఠశాలల్లో ఉన్న ఈకో క్లబ్ విద్యార్థులకు పర్యావరణం అనే అంశంపై చిత్రలేఖన, వ్యాసరచన మరియు నినాదాలు వ్రాయటం పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లాలో ఉన్న 24 పాఠశాలల నుంచి 319 మంది విద్యార్థులు పాల్గొని చక్కటి ప్రతిభను కనపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలిజ్వెల్ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ కిషోర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైందన్నారు. మొక్కలు పెంచడం జీవితంలో భాగం కావాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీరామకృష్ణ స్కూల్ కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ మాట్లాడుతూ పర్యావరణ రహిత జీవనశైలిని అలవర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కేవీకే మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలన్నారు. శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు విఎల్ గాంధీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన దరిత్రి నిర్మాణానికి కృషి చేయాలన్నారు. కందుకూరి పాలరాజు మాట్లాడుతూ నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ప్రాంతీయ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, రోటరీ ఇంటరాక్ట్ క్లబ్ చైర్మన్ పివి సుబ్బారావు, పాఠశాల ప్రిన్సిపల్ కె అప్పారావు, రామకృష్ణ సేవా సమితి జాయింట్ సెక్రటరీ కె సతీష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కె సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ క్లస్టర్ కోఆర్డినేటర్లు ఎన్ వీరభద్రరావు, కెవి చంద్రారెడ్డి, కిరణ్ కుమారి, డివి రమణ, కె వీరభద్రరావు పాల్గొన్నారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి బి సవంతి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయిలో ఈకో క్లబ్స్ పిల్లలకి చిత్రలేఖన పోటీ, అదేవిధంగా యాసరేషన్ పోటీ మరియు పర్యావరణపై స్లోగన్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో 24 పాఠశాలల నుంచి 246 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. చాలా చక్కగా విద్యార్థులు వారి యొక్క అభిప్రాయాన్ని సేవ్ వాటర్ అని కానీ, ఫారెస్ట్ను రక్షించడం, మొక్కలు పెంచడం ఇవన్నిటి ఉద్దేశంతో చక్కగా డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రైజెస్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఆలిజ్వెల్ అధ్యక్షుడైన కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి యొక్క కరెస్పాండెంట్ అయినటువంటి శర్మ గారు, అదేవిధంగా రామకృష్ణ సేవా సమితి యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి విఎల్ గాంధీ గారు, అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ అయినటువంటి అప్పారావు గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అంటే విద్యార్థుల్లో పర్యావరణం పట్ల స్పృహ కల్పించడానికి, అదేవిధంగా వారికి ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర కల్పించే ఉద్దేశం ఈ కార్యక్రమం. ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను మన సబ్జెక్టుగా కానీ, పరీక్షలో కానీ, లేకపోతే ఇలా ఆర్ట్ ద్వారా మనలో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని కల్పించడమే కాకుండా ప్రకృతిని కాపాడకపోతే శ్రీనివాసరావు చెప్పారు ఇందాక, కొద్ది రోజుల్లో మనం కూడా ఒక కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అభిప్రాయం వ్యక్తపరిచారు. అందుచేత ఇటువంటి కార్యక్రమాన్ని
రామకృష్ణ సేవా సంఘంలో నిర్వహించినందుకు సంఘ సేవకులు అయినటువంటి శ్రీనివాసరావు గారికి అండ్ బాలరాజు గారికి, కాలేజ్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, ఎంఈఓ గారికి, మా కరెస్పాండెంట్ గారికి, మా జాయింట్ సెక్రటరీ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఒకసారి ఈ భవిష్యత్ కార్యక్రమంలో మా స్కూల్లో నిర్వహించేటటువంటి కార్యక్రమాల గురించి ఒకసారి మా స్కూల్ హెచ్ఎం గారిని అప్పారావు గారిని మాట్లాడుతున్నారు. కొవ్వూరు గ్రామదేవత శ్రీ నూకలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు బొద్దు నాగేశ్వరరావు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నూకలమ్మ తల్లి అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగేది. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మండపారాధన, విశేష హోమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకు ఏర్పాటు చేసిన ప్రసాద వితరణకు భారీ ఎత్తున గ్రామస్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయానికి హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ విచ్చేసి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బొందు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ద్వారానికి అష్టలక్ష్మి ప్రతిమలతో డిజైనర్ తలుపులు తయారు చేయించిన తలాటం హరీష్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరడ్ల శ్రీనివాస్, అరవ శ్రీనివాసరావు, ముమ్మిడి చిట్టిబాబు, కొండపల్లి తాతారావు, బొంతు బుజ్జి, అట్ల రామకృష్ణ, తిబిరిశెట్టి వరప్రసాద్, రెడ్డి గోవిందరాజులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మన కాకినాడ వాస్తవ్యులు హరీష్ గారు అమ్మవారికి ప్రధాన ద్వారం దానికి చేయించినటువంటి తలుపులు ఇవ్వడం జరిగింది. మరి ఇది ప్రజలు, అలాగే కొవ్వూరు గ్రామ ప్రజలు, భక్తులు అందరి యొక్క సహాయ కార్యక్రమాలతోటి ఈ యొక్క ఆలయం పునర్నిర్మాణం చేయడం జరిగింది. కావున అమ్మవారు అతి ఇష్టమైనటువంటి అమ్మవారు మా కొవ్వూరు గ్రామానికి అమ్మవారు. మరి అమ్మవారి దర్శించినట్లయితే సంతానం లేని వారికి సంతానం, అలాగే పెళ్లి కాని పిల్లలకు పెళ్లి అవుతుందని ఒక ప్రత్యేకత. మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ఈ సందర్భంగా మా గుడికి విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుల్ని, పెద్దల్ని అందరినీ కూడా మర్యాదపూర్వకంగా పిలిచి ఈ రోజు అందరినీ కూడా మరి పూజలు కూర్చోబెట్టడం జరిగింది. కాకినాడ డైరీ ఫారం రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మల్టీపర్పస్ పార్క్లో సుమారు 20,000 రూపాయలతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సీనియర్ సభ్యులు స్వామి అయ్యప్ప, లారీ ట్రాన్స్పోర్టర్స్ అధినేత లంక సాయిబాబా అందరికీ ఉపయోగపడే విధంగా మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేయగా లంక సత్యరాధిక లాంఛనంగా ప్రారంభించారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పార్కులోకి వచ్చే వారందరికీ దాహార్తి తీర్చడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని, అందించినందుకు లంక సాయిబాబాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ పూర్వాధ్యక్షులు చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ సేవా రంగంలో సాయిబాబు అనేక కార్యక్రమాల ద్వారా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి ఎం నాగిరెడ్డి, కోశాధికారి శంకర్, సభ్యులు వెంకట్రావు, పిల్లి సత్యబాబు, అమీర్, లయన్స్ మాజీ రీజనల్ చైర్పర్సన్ కొవ్వూరి మున్రెడ్డి, కృష్ణారెడ్డి, లంక సురేంద్ర, లంక సుప్రియతో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే మా వాటర్ లైన్కి కూడా కొంత ప్రాబ్లం ఉంటే దానికి కానీ, అలాగే ఈ డిస్పెన్సరీ కానీ ఆయన సహకారం చేశారు. ఆయన ఎన్నో పదవులు చేశారు. నాకు గత 25 సంవత్సరాలుగా పరిచయం ఉంది ఆయనతో. ఈ 25 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా ఆయన సహకారం చేసే గుణం ఎప్పటి నుంచి చూస్తున్నాము. ఇలా నేను అడిగినట్లు ఎటువంటి ఆలోచన లేకుండా ఎంతైనా పర్వాలేదు నేను చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చిన ఆయన చేసే ఎన్నో కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం చాలా చిన్నది. మా రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ చేపట్టే ఏ కార్యక్రమం అయినా సరే ఆయన ముందు నడిపిస్తారు. అలాగే లయస్థానం ఆయన బోర్డు మెంబర్గా ఎంతోమంది అనాథ సభలకి అక్కడికి వచ్చిన వారికి ముందుకు వచ్చి మా అనాథ సభలకి కార్యక్రమాలు చేపట్టడానికి ఎంతోమందికి చెప్పి అక్కడ వారికి ఆ సంస్కారం జరిగేలాగా చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. అలాగే మేము ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తి ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన రెవెన్యూ కాలనీ మన శ్రీనివాస్ గారికి, నాగిరెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కరుణాకర్ రెడ్డి గారికి,
అలాగే కాలనీ వాసులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాకినాడ నగరంలో గాంధీనగర్ రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి మందిరంలో నూతనంగా శ్రీ నాగేంద్ర స్వామి వారి ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. గురువారం దశమి ఉదయం 9:10 దండు మహంతి, అయ్యగారి వెంకటేష్, వాగ్దేవి దంపతులు ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శేషు మాట్లాడుతూ, అమ్మవారి ఆలయం ప్రతిష్ఠించిన నాగేంద్ర స్వామి వారికి పూజలు చేయటం వల్ల చదువుకునే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు, పెళ్లికాని వారికి వివాహయోగం, పిల్లలు లేని వారికి సంతానయోగం కలుగుతుందని, కనుక అందుబాటులో ఉన్న 50 మంది భక్తులు అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ నాగేంద్ర స్వామిని దర్శించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దండు మహంతి, లక్ష్మణరావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన కాకినాడ గాంధీనగర్లో రైతు బజార్ ఉన్న శ్రీ కనకదుర్గాంబ దేవాలయంలో ఈరోజు ఉదయం 9:10 నాగశిలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠా కార్యక్రమం జరపబడింది. భక్తుల సౌకర్యార్థం వారి స్వహస్తములతో అభిషేకం చేసుకొని సంతానం లేని వారి సంతానం కోసం, వివాహం కాని వారి వివాహం కోసం, దాంపత్యంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల సకల సుఖాల గురించి సౌభాగ్యంతో ఉంటారు. అంచేత భక్తులు శ్రేయస్సుకొని ఎవరి చేతితో వారి అభిషేకం చేసే విధంగా ఇవాళ నాగ ప్రతిష్ఠ చేయబడింది. కావున 50 భక్తులు ఇచ్చేసి ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాద సేకరించుకోతున్నాం. ఇట్లు ఆలయ కమిటీ. మార్కెట్ దగ్గర శ్రీ కనకదుర్గమ్మ మందిరం 30 సంవత్సరాల కిందట నిర్మించడం జరిగింది. కరోనా టైంలోనేమో వినాయకుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు వెంకటేశు దంపతులకే ఇక్కడ నాగ ప్రతిష్ఠ కూడా ఈరోజు జరిగింది. ఈ నాగ ప్రతిష్ఠకి చుట్టుపక్కల భక్తులు అందరూ వచ్చి ప్రతిరోజు పాలు పోసుకుని ధరించవలసిగా కోరుతున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు. నేమాం శివాలయంలో ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్తో కలిసి పూజలు నిర్వహణ. ఎన్నికల కోడ్ అమలు పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ పాత్ర కీలకమైనది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ వెల్లడి. పొన్నాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థన. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఏఐసీసీ ఎన్నికల పరిశీలకులు మనోజ్ చౌహాన్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.